హలో స్టూడెంట్స్, మనము ఈరోజు గ్రీక్ మైథాలజీ అంటే గ్రీకు పురాణాల గురించి తెలుసుకుంటున్నాము. అసలు గ్రీకు పురాణాల గురించి మనకెందుకు సార్? మనం ఏదో సైన్సు, టెక్నాలజీ, మేనేజ్మెంట్ ఇట్లా చదువుకొని పోయే వాళ్ళము, మ్యాథమెటిక్స్, దీంతో ఏం పని ఉంది అంటారు. కానీ వాస్తవానికి ఈ సైన్సు, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా గ్రీస్ దేశం నుంచి వచ్చినట్టువే. ఎందుకంటే ఈరోజు కెమిస్ట్రీ అన్న వర్డ్ కూడా గ్రీక్ ఆరిజిన్కి సంబంధించినది, ఫిజిక్స్ అన్న వర్డ్ గ్రీక్ సంబంధించినదే, మ్యాథమెటిక్స్ అన్నది కూడా గ్రీక్ వర్డే, బయాలజీ అన్నది గ్రీక్ వర్డే. ఇట్లా మ్యూజిక్, ఆర్కెస్ట్రా, థియేటర్, కామెడీ, ట్రాజెడీ ఇవన్నీ కూడా గ్రీక్ వర్డ్సే. ఒక రకంగా ఈ మోడర్న్ వెస్ట్రన్ కల్చర్ అంతా కూడా గ్రీక్ కల్చరే అని చెప్పవచ్చు. ఓకే, అప్పట్లో గ్రీక్ కల్చర్ బాగా ఉన్నప్పుడు ఈ ఇంగ్లాండు, జర్మనీ ఇవన్నీ కూడా ట్రైబల్ నేషన్స్ అంటే ఆటవిక జాతులు ఉండేవాళ్ళు, వాళ్ళకి నాగరికత కూడా లేదు. ఆ విధంగా తర్వాత వెస్ట్రన్ సివిలైజేషన్ అంతా కూడా ఈ గ్రీక్ సివిలైజేషన్ నుంచి అభివృద్ధి చెందింది. ఈరోజు మనం మోడర్న్ మ్యాథమెటిక్స్, ఈ సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ చదువుతున్నాం. కాబట్టి వీటిలో ఉన్న వర్డ్స్, కాన్సెప్ట్స్ అన్నీ చాలా వస్తుంటాయి. వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక రకంగా ఉపయోగపడతాయి. ఈ గ్రీక్ పురాణాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. అఫ్కోర్స్ మిగతా స్టోరీస్ కూడా మనకు ఉపయోగపడతాయి, ఇవి ఇంకా బాగా ఉపయోగపడతాయి. సరే, అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఒక మెమొరీ టిప్స్ తయారు చేసుకోవడానికి కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అన్నీ ఎమోషనల్గా మనం తెలుసుకోవాలన్నా కూడా ఈ గ్రీక్ మైథాలజీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, మనం ఇప్పుడు నెమ్మదిగా తెలుసుకుందాము. ఈ గ్రీకులో 2 రకాలు ఉన్నాయన్నమాట. అంటే పురాణాలు మన దేశంలో రామాయణము, మహాభారతం ఉన్నట్లుగా గ్రీసు దేశంలో ఇలియాడ్, ఒడిస్సీ అని 2 పురాణాలు ఉన్నాయి. వాటిని ఎపిక్స్ అంటారు. ఇలియాడ్ అంటే ఏమిటో నిన్ననే చెప్పాను, అలాగే ఒడిస్సీ అంటే ఏమిటో చెప్పాను. వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే దాంట్లో అనేక మంది గ్రీకు దేవుళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఆ గ్రీకు దేవుళ్ళ గురించి కూడా ఒక పురాణం ఉన్నది. అంటే మొత్తానికి నేనేం చెప్తానంటే ఇలియాడు, ఒడిస్సీ అనేది హోమర్ అనే ఆథర్ రాశాడు. హోమర్, హోమర్. అతను ఎప్పుడు ఉండేవాడు అంటే 2700 సంవత్సరాల క్రితం ఉండేవాడు. 2700 years బ్యాక్. ఇప్పుడు కాదు, ఎప్పుడో. అతనికి కళ్ళు కనపడవు, బ్లైండ్ పర్సన్ అన్నమాట. అతను చెబుతుంటే వాళ్ళ శిష్యులు నోట్ చేసుకున్నారు. ఆ ఇలియాడ్, ఒడిస్సీ అనేవి చాలా పాపులర్ ఎపిక్స్. తర్వాత దాంట్లో చాలామంది దేవుళ్ళు వస్తారు కదా, ఆ దేవుళ్ళ గురించి రాసిన వాడు హెసియాడ్. అతను కూడా 2700 సంవత్సరాల క్రితం ఉండేవాడు. ఒక రకంగా హెసియాడ్, హోమర్ అనేవాళ్ళు కాంటెంపరీస్, అంటే సమకాలీకులు, ఒకే కాలంలో నివసించిన వాళ్ళు అని చెప్పవచ్చు. ఈ హెసియాడ్ అనే వ్యక్తి ఈ సీమ్ అనే సిటీలో జన్మించాడు. సీమ్ అనే సిటీ ఇక్కడ ఉంది చూడండి, టర్కీలో ఇక్కడ ఉంది కదా, చూడండి, కనిపిస్తుంది కదా. సీమ్ అనే సిటీలో జన్మించాడు. అప్పుడు 2700 years బ్యాక్ ఈ ప్రాంతానంతా గ్రీక్ సిటీ స్టేట్స్ ఉండేటివి. అట్లాంటి ఒక ఇంపార్టెంట్ సిటీ స్టేట్ ఏమిటంటే సీమ్. ఆ సీమ్ అనే సిటీలో హెసియాడ్ 776 BCలో జన్మించాడు. వాళ్ళ నాన్న సీఫేరింగ్ మర్చెంట్, అంటే సముద్ర వ్యాపారం చేసేవాడు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవాడు. కానీ అందులో బాగా లాసెస్ వచ్చాయి, బాగా నష్టం వచ్చింది. నష్టం వస్తే ఆ హెసియాడ్ ఏం చేశారంటే హెసియాడ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఆ నగరాన్ని విడిచి, సీమ్ అనే నగరాన్ని విడిచి ఆక్రా అనే నగరానికి వచ్చారు. అంటే మెయిన్ల్యాండ్ గ్రీక్లో ఉంది కదా, మెయిన్ల్యాండ్ గ్రీక్లో ఉన్న ఆక్రా అనే నగరానికి వచ్చారు. చూడండి, ఆక్రా. ఈ ఆక్రా దగ్గర ఒక పర్వతం ఉంది, దాని పేరు హెలికాన్, మౌంట్ హెలికాన్ అంటారు. ఏమంటారు? మౌంట్ హెలికాన్ అంటారు. ఇప్పట్లో ఆ పర్వతం అంటూ లేదు. ఈ పర్వతం గురించి కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. మన పురాణాల్లో హిమాలయాల గురించి చాలా ప్రత్యేకత ఉన్నట్లు గ్రీక్ పురాణాల్లో మౌంట్ హెలికాన్ కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ మౌంట్ హెలికాన్ గురించి మనం మరోసారి చాలాసార్లు చెప్పుకుంటాము అన్నమాట. ఓకే, రైట్. అలాగే ఈ ఆక్రా వచ్చిన తర్వాత ఈ ఆక్రా దగ్గర వచ్చిన తర్వాత వీళ్ళు హెసియాడ్ వాళ్ళ అన్న, ఆ హెసియాడ్కి ఒక అన్న కూడా ఉన్నాడు, దాని పేరు పెర్సిసెస్. ఏం పేరు? పెర్సిసెస్. అర్థమైందా? ఓకే, రైట్. పెర్సిసెస్ నేను ఎల్లో కలర్తో హైలైట్ చేస్తున్నాను, కనిపిస్తుంది అనేసి. పెర్సిసెస్
ఓకే. హెసియాడ్ వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత వారి అన్న తమ్ములకి సగం సగం ఆస్తులు వచ్చాయి. ఎన్ని వచ్చాయి? సగం సగం ఆస్తులు వచ్చాయి. ఆ సగం సగం ఆస్తులు వచ్చిన తర్వాత వీళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఈ పెర్సిసెస్కు బైక్ రేసింగ్ అంటే, ఇప్పుడు అప్పట్లో బైక్ రేసింగ్ అంటే చారియట్ అంటే గుర్రాలతో రథాలను నడిపే పోటీలు ఉండేటివి. ఆ పోటీలలో పందాలు కాస్తూ ఉండేవాడు పెర్సిసెస్. దానితో అంతా పోగొట్టుకున్నాడు, ఆస్తులన్నీ పోగొట్టుకొని తమ్ముడైన హెసియాడ్ దగ్గరకు వచ్చాడు. హెసియాడ్ దగ్గరకు వచ్చి ఉన్నట్టుండి హెసియాడ్ దగ్గర ఉన్న మొత్తం ఆస్తి అంతా లాక్కొని వెళ్ళిపోయాడు. దానితో హెసియాడ్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళాడు? హెసియాడ్ వచ్చేసి కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్తే కన్నా కోర్టులో తనకు తీర్పు అనుకూలంగా వస్తుందని అనుకున్నాడు. కానీ అక్కడ ఏం చేశాడు? ఆ జడ్జిలకు వాళ్ళ హెసియాడ్ వాళ్ళ అన్న పెర్సిసెస్ లంచాలు ఇచ్చాడు. లంచాలు ఇచ్చేసరికి ఏం చేశారు జడ్జీలు? పెర్సిసెస్కి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో హెసియాడ్కు చాలా తక్కువ మొత్తంలో ఆస్తి లభించింది. పెర్సిసెస్కు మొత్తం ఆస్తి అంతా వెళ్ళిపోయింది. అయినా కూడా బాధపడకుండా కష్టపడుతూ పనిచేశాడు హెసియాడ్. మళ్ళీ పెర్సిసెస్ చారియట్ రేస్లో పాల్గొన్నాడు, బైక్ రేసింగ్లో పాల్గొన్నాడు, పందాలు కాశాడు, మళ్ళీ పోగొట్టుకున్నాడు. మళ్ళా తమ్ముడి దగ్గరకు వచ్చాడు. నన్ను ఆ తమ్ముడి దగ్గరకు వచ్చి తమ్ముడు నన్ను ఇప్పుడు నువ్వే రక్షించాలి, మాకు అన్నం తినడానికి కూడా కష్టం ఉందంటే అప్పుడు హెసియాడ్ చెప్పాడు, నీకు ఇవ్వవలసింది ఆస్తి కాదు, డబ్బులు కాదు ఇవ్వవలసింది, నీకు మంచి మాటలు చెప్పాలి, అప్పుడే నీకు బాగుంటుంది అని చెప్పాడు అన్నమాట. అలా చెబుతూ ఏం చెప్పాడంటే హెసియాడ్, పెర్సిసెస్ నువ్వు లేజీగా ఉండి పందాలు డ్రింక్ చేయడము, పార్టీలు చేసుకోవడము, జీవితం అంటే జల్సా చేసుకోవడము, ఇట్లా చేసుకుంటూ ఆస్తులని పోగొట్టుకుంటున్నావు, ఇలా చెయ్యకూడదు. నేను చెప్పే మాట విను, చెప్పే మాటలు కొన్ని అడ్వైస్ ఇస్తాను, ఈ అడ్వైస్ పాటించు. అదేమిటంటే ఈ ప్రపంచంలో రెండు మార్గాలు ఉంటాయి. ఒక మార్గంలో ఏమిటంటే సులభంగా పైకి రావచ్చు, అన్ని మోసాలు చేస్తూ సులభంగా పైకి రావచ్చు, కానీ వాటి వైపు అస్సలు వెళ్ళకూడదు. రెండోది కష్టపడి పైకి రావాలి. ఇక్కడ చాలా సమయం పడుతుంది, కానీ చివరికి మనమే పైకి వస్తాము. కష్టపడి పని చేయడం అనేది వాళ్ళ ప్రిస్టేజ్ పోతుంది అని ఫీలింగ్తో ఉంటారు కొంతమంది. అలా ఉండకూడదు. కష్టపడి పని చేయడం అనేదే నిజానికి ప్రిస్టేజ్ అనేది తెప్పిస్తుంది అని చెప్పాడు. అలాగే ఇంకొక విషయం చెప్పాడు, మనం కోరుకున్న దానిని దేవుళ్ళు అనేవాళ్ళు దాచి ఉంచేస్తారు. దానిని పొందాలంటే మనం కష్టపడాలి. మనం చక్కగా కష్టపడి న్యాయమైన మార్గంలో వెళితే దేవుళ్ళు ఆ దాచి ఉంచినవి మనకి ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అలాగే ఈరోజు జడ్జీలకు లంచాలు ఇచ్చావు, నువ్వు లంచాలు ఇచ్చి మొత్తం మళ్ళీ ఆస్తి అంతా ఆగేసుకున్నావు, కానీ అంతా పోగొట్టుకున్నావు. కారణం ఏమిటి? మనం చేసే ప్రతి పనిని 30,000 దేవుళ్ళు మన చుట్టూ అదృశ్య రూపంలో ఉండి గమనిస్తూ ఉంటారు. మనం చేసే తప్పులన్నీ రికార్డ్ అయిపోయి ఉంటాయి. అందువల్ల మోసం చేస్తే ఎప్పుడైనా కింద పడిపోవాల్సిందే. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు చక్కగా జీవించు అని చెప్పి వాళ్ళ అన్నను పంపివేశాడు. సరే, ఇంతటితో సమాప్తం. ఈ పార్ట్ అయిపోయింది. తర్వాత కంటిన్యూ చేస్తాం. దీనిలో చాలా చాలా అద్భుతాలు ఉంటాయి, అవన్నీ కూడా నేర్చుకోండి. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్స్ ఏమిటంటే సీమ్ అనే సిటీ గుర్తుపెట్టాలి. ఇగో ఇక్కడ ఉంది కదా సీమ్ అని ఒకటి, ఆక్రా అన్నది, తర్వాత మౌంట్ హెలికాన్, పేర్లు హెసియాడ్, పెర్సిసెస్ అని ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. అలాగే కోర్టు, జడ్జి, బ్రైబ్స్, ఇవి కూడా ఒక రకంగా మనకు ఉపయోగపడతాయి ఫ్యూచర్లో. అవన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అడ్వైస్ ఇవన్నీ కూడా మనం ఒక లిస్ట్ రాసుకుందాం. అలాగే ప్రిస్టేజ్, ఓకే, ఇవన్నీ కూడా రాసుకొని ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.